ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి మనము వాక్య ధ్యానములోనికి వెళదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బురగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావాలు మీరే పొందుకోమని, నన్ను ప్రభువా మీ సిలువు చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. వాక్యము చదువుకుందాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అంటున్నాడు. యేసు క్రీస్తు నోటి నుండి పలుకుతున్న మాట, ఆయన నోటి నుండి పలికిన మాట అంటే మనం వనకాల్సిందే. బైబిల్లో రకరకాలు వాళ్ళు రాశారు, కానీ అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాశారు. కొన్ని మన పౌలు గారైతే ఆయన అనుభవాల్లో కొన్ని యాడ్ చేశాడు, కానీ ఈ మాటలో యాడ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు స్వయాన ఆయన నోటి మాటతోనే పలికాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ పలికాడంటే భూమి ఆకాశము గతించిన ఆయన మాటలు గతించవు, నెరవేర్పు జరుగుతాయి. స్తుతి కలుగునగాక. నేను వెళుతున్నాను, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపుతాను. ఆయన ఎవరో తెలుసా? సత్య స్వరూపియగు ఆత్మ. సత్య స్వరూపియగు ఆత్మ అనగా ఏ మాత్రము ఆయనలో అసత్యం అనేది ఉండదు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయనే మీతో ఉండటానికి నేను వెళ్ళి నా తండ్రికి మొరపెట్టుకుంటాను, పంపిస్తాను. అనగా ఆయన మనతో ఉంటాడు అని దేవుడు ఒక అభయాన్ని ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. నేను వెళ్ళిపోతున్నాను, భయపడొద్దు, నేను మీతో ఉంటా, నేను మీతోనే ఉంటాను, మీతో నివసిస్తాను. అట్టగాకుండా ఆయన చేసే పని ఏంటంటే పరిశుద్ధాత్మను మీతోనే ఉండేటట్టు చేస్తానంటాడు. అనగా ఒక అగ్రిమెంటు ఆయన మాటతో చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అగ్రిమెంట్ ఎప్పుడు తొలగిపోదు, ఆయన నోటి మాటే అగ్రిమెంట్. దేవునికి మహిమ కలుగునగాక. ఒక్కసారి నీతో ఉంటాను అన్నాడంటే భూమి తలకిందులని నీతోనే ఉంటాడు. స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఒక్కసారి నిన్ను విడిచిపెట్టను అన్నాడు అనుకో, లోకమంతా నాకు వ్యతిరేకమైన, నీకు వ్యతిరేకమైన నీ వైపే ఉంటాడు ఆయన. ఇది ఆయన మాట, అంత విలువైనది. అందుకే చూడండి ఎంత అద్భుతమైన మాట. అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడంట. ఎల్లప్పుడూ మనతో ఉండులాగన, అనగా నిత్యము. ఆయన ఒక్క నిమిషము కూడా మనల్ని విడిచిపెట్టకుండా నిత్యము మనతోనే ఉండులాగన ఎల్లప్పుడూ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నిత్యము మనతోనే ఉండిపోయేలాగున ఆయన మీ యొద్దకు వస్తాడు, మీతో ఉంటాడు. మీరు జాగ్రత్తగా ఆయన్ని కాపాడుకోండి అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అంటే ఆయన కాపాడుకోవడం, మనం ఆయన రక్షించడం కాదు, ఆయన మనలో నుంచి బయటకు పోకుండా కాపాడుకోవటం. చిన్న చిన్న విషయాల్లో, చిన్న చిన్న పనుల్లో, చిన్న చిన్న సమస్యల్లో, బాధల్లో ఇటువంటి ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో దానికి ఏం చేస్తామంటే ప్రియా దేవుని బిడ్డలారా, మనము వెంటనే ఆత్మలో ఆరిపోవటం ప్రారంభిస్తాం.
ఎప్పుడైతే ఆత్మలో ఆరిపోవటం ప్రారంభిస్తామో పరిశుద్ధాత్మ మన నుండి తొలగిపోవటం ప్రారంభమవుతుంది. ఏ సమస్య ఏదైనానో, ఎంత భయంకరమైన పరిస్థితి మన కళ్ళ ముందు కనపడుతున్నను, భయంకరమైన మనం ఈ సమస్యను పరిష్కారము చేయలేము అని ఒక తీర్మానానికి వచ్చినను, నీ హృదయం మాత్రం చలనం ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకో తెలుసా? సత్య స్వరూపియగు ఆత్మ ఎల్లప్పుడూ నాతో ఉండటానికి తండ్రి పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి నేను భయపడను. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నేను భయపడను. ఆ విధంగా ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా బలంగా ఉంటామో అప్పుడు దేవుని ఆత్మ మనలో బహుగా పనిచేస్తుంది. ఆ ఆత్మ ఏం చేసిందంటే సర్వసత్యములోనికి నడిపించింది. సర్వసత్యం అంటే అర్థం తెలుసా? పరలోకానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే సర్వసత్యం. పరలోకమే సర్వ సత్యం, ఇంకొకటి లేదు. భూలోకం అసత్యమే. ఒక దినాన్ని ఇదేమైపోయింది? లయమైపోయింది. 100 ఎకరాలు సంపాదించా కష్టపడి తినకో కూడబెట్టుకోనో ఏమైంది? అది లయమైపోద్ది. 10 ఇళ్ళు కూడబెట్టుకున్నా కష్టపడో, అన్యాయం చేస్తూ దోసుకోనో, లేకపోతే కష్టపడి తనకి చెమట వచ్చో ఒక 10 ఇళ్ళు కట్టుకున్నాం, ఏమైపోతే ఓడ్చుకొని వెళ్ళిపోతే. పునాదులు గట్టిగేసారా? ఎందుకంటే భూకంపం అవుతుంది. శుద్ధి కలుగునగాక. వేసారా? వేయకపోతే పేక మెళ్ళబడ్డట్టు పడిపోతాయి. నిన్న మార్కెట్ దగ్గరికి వెళ్ళాం. ఆ మార్కెట్ ఎదురు బిల్డింగ్ ఒకటి ఉంది. ఎట్ట ఉంది అది? అచ్చముగా ఒక పెట్టినట్టుంది. నేను దానికి వెళ్ళి చూసి ఇది పడిపోయిద్దేమో అనుకుంటున్నా. ఇది దేవుని ఉగ్రత వస్తే ఇది పేక మేడలాగా కూలిపోతుందేమో. ఈ మార్కెట్లో ఈ ఇల్లు, ఈ యొక్క బిల్డింగు, ఈ అపార్ట్మెంట్ ఉండదేమో అనిపించింది. అవును ప్రియా దేవుని బిడ్డలారా, బహుశా అది కనపడకపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన మాట సత్యం. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ నిత్యము మనతో ఉండడం కొరకు యేసయ్య అగ్రిమెంట్ చేశాడు. అందుకే ఆత్మ సంబంధమైనవి మనుషులకు అర్థము కావు. ఆత్మ సంబంధమైన మర్మాలు ఎవరికి తెలియదు. అందుకే వాళ్ళ విషయమై దేవుడు ఏం చెప్తున్నాడో కింద వచనం చదువుకుందాం. చూడండి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. దేవునికి మహిమ కలుగునగాక. లోకము ఆయనను చూడదంట. పరిశుద్ధాత్మ కనపడిద్దా అమ్మా? ఎవరికది కనపడదు. అందుకని నామకార్థ భక్తి లేని వాళ్ళు అనుకుంటారు, ఆత్మ అంట ఏందో మరి కనపడకుండా తిరిగిద్దంట అంటారు. దెయ్యాలు కనపడితే కానీ ఆత్మ కనపడదా? ఇక్కడ ఏం చెప్పాడు? ఆయన మన మధ్య సంచరిస్తారు కానీ ఆయన ఎవరు చూడరు. నెక్స్ట్ చూడండి, కంటిన్యూషన్ చేసుకుని. ఆయనను ఎరగదు. చాలండి. ఆయన ఎవరు చూడరు, ఆయన ఎవరు ఎరగరు. ఈ 2 మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన్ని ఎవరు చూడరు, ఎందుకంటే ఆయన ఎవరికి కనపడ్డాడు. ఆయన మన మధ్యలో ఉంటాడు, మనతో సంచరిస్తాడు, మనతో ఎల్లవేళలా ఉంటాడు, ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు. కానీ ఆయన్ని ఎవరు చూడడు. ఆయనకి ఎవరు కనపడ్డా? ఆయన ఎవరికి కనపడ్డాడు. మరి ఎవరు కనపడతాడంటే, నీవు పరిశుద్ధాత్మ పూర్ణురాలుగా ఉంటే ఆయన వచ్చేది పోయేది ఆ స్పర్శ నువ్వు పొందుకుంటావు. స్తుతి కలుగునగాక. అందుకే అంటాడు, ఆయన నడిచి వెళ్ళిన ఆ గాలి నీకు తాకినప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ పులకించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు క్రీస్తు మన మధ్య సంచరిస్తున్న అర్థం తెలుసా? ఆయన నడుస్తుండగా మన కంటికి ఆయన కనపడ్డు, కానీ ఆయన నడిచిపోతుండగా మనలో ఉన్న ఆత్మ, తండ్రి ఆత్మ ఒకటే కనుక ఆ 2 కనెక్ట్ అయిపోయి ఒకేసారి మనలో ఒకలాంటి షాక్ కొట్టి ఆటోమేటిక్గా భాషలు మాట్లాడటం ప్రారంభిస్తాం. దేవునికి మహిమ కలుగునగాక. ఇది ఎట్లా సాధ్యమండి? ఎట్లా సాధ్యమంటే, ఎలిజబెత్ గారు కడుపులో ఉన్నప్పుడు, ఎవరు? యోహాను గారు ఎలిజబెత్ కడుపులో ఉన్నప్పుడు మరియమ్మ గారు పోయి ఏం చేసింది? వందనము చెప్పగానే కడుపులో శిశువు ఏం చేశాడు? కరెంటు షాక్ కొట్టి ఒక్కసారి గంతులంటే ఇట్ట కదిలి ఊరుకోవటం కాదమ్మో. దాని అర్థం ఏంది? గంతులంటే నిన్న మోగుతుంది అమ్మా. ఎట్ట గంతులు? లోపల తట్టుకోలేక పరవశముతో, ఆనందముతో,
అమ్మో నా తండ్రి నా దగ్గరికి వచ్చాడని చెప్పేసి ఈ అతల్లో ఉంది పరిశుద్ధాత్మ. తండ్రి అనగా మరియమ్మ కడుపులో ఉన్నది కూడా పరిశుద్ధాత్మ తండ్రి కనుక ఆ రెండు బయట వాళ్ళకి ఏం అర్థం కాల. ఎవరికైనా కనపడిందా? ఎవరికి కనపడాల. ఆమెకి తెలీదు, ఈమెకి తెలీదు. కానీ లోపల ఉన్న ఆత్మ ఒకటే గనుక ఆ రెండు ఢీకొనగా ఆటోమేటిక్గా వాళ్ళు కరెంటు పాస్ అయిపోయి వెంటనే యోహాను ఏం చేస్తున్నాడు? గంతులు. మన పరిస్థితి కూడా అయితే మన పరిశుద్ధాత్మతో పరిశుద్ధుడిగా ఉన్నామనుకో, యేసయ్య మన మధ్య అట్లా సంచరిస్తే చాలు, ఆటోమేటిక్గా షాక్ మనకి తగులుతుంది. అది ఎవరికి అర్థం కాదు. చేపించాడు ఏందో షాక్ అంట. కరెంటు కూడా చచ్చిపోయింది అమ్మా. కరెంటు పెట్టి కూడా చచ్చిపోరా? ఆ కరెంటు వేరు మెంటలోళ్ళారా, ఈ కరెంటు వేరు. ఈ కరెంటు అందరినీ దహించింది కానీ ఎవరికది కనపడదు. ఇది ఆత్మ సంబంధమైనది. అది పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళకి తప్ప ఎవరికది తెలియదు, ఎవరికది తెలియదు. ఆ తెలియక అనేకులు భ్రష్టులైపోతున్నారు. అందుకే దేవుడు ముందే చెప్పాడు, ఆయన మీ మధ్య సంచరిస్తారు, ఆయన ఎవరు చూడరు. రెండోది, ఆయన ఎవరు ఎరగరు. పరిశుద్ధాత్మ పొందంటే మేము పరిశుద్ధాత్మ ఎప్పుడో పొందాం. ఎప్పుడు? బాప్టిజం పొందంగానే పరిశుద్ధాత్మ వచ్చింది. ఎవరు చెప్పేది? వీళ్ళు దుష్టులు, సాతానుగాడు. వాడు పలికే మాట దేవుడు ముందుగానే చెప్పాడు. సంఘము ఏ విధంగా భ్రష్టత్వం కాబోతుందో, పరిశుద్ధాత్మను తృణీకరించబోతుందో ముందుగానే యేసయ్య చెప్పి కూర్చున్నాడు. మరి ఎవరు దాన్ని స్వీకరిస్తారంటే పరలోకానికి ఎక్కిపోయే వాళ్ళు మాత్రమే. దేవునికి మహిమ కలుగునగాక. తండ్రి చిత్తంలో ఉన్నవాళ్ళు, దేవుని కొరకు, తండ్రి పరలోక రాజ్యం కొరకు మనలను ఎన్నుకున్న ప్రతి వ్యక్తి ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఆ పరిశుద్ధాత్మతో వాళ్ళు రెక్కలు కలిగిన వారే ఎగిరిపోతారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆయన్ను ఎవరు చూడరు, ఎవరు ఆయన్ను పొందుకోరు, ఆహ్వానించరు. కానీ మనం ఆహ్వానించాం. దేవునికి మహిమ కలుగునగాక. దానిలో వాళ్ళ కోట్లు ఉన్నాయి, మనకేమున్నాయి? తూట్లు ఉన్నాయి. కానీ ఎవరు ధనిలు? ఎందుకంటే వాళ్ళకి లేని శక్తి మనకుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళకు లేని ధన్యత మనకి. వాళ్ళు అనుకుంటారు దేవుడు మన వద్ద సంచరించిన వారికి చేమ కుట్టినట్టు కూడా ఉండదు, మనకు సంచరిస్తే షాక్ కొట్టింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వారి నెత్తి మీద చేతులు పెట్టా కానీ వాళ్ళకి ఏముండదు. ఎందుకంటే వాడు నెత్తి పెట్టింది ఇంకోటి వస్తాడు. ఎవడాడు? సాతానుగాడు. వాడు వచ్చి కమ్మగా పెడతాడు చేతులు. ఏమైపోతుంది? నేలకి అతుక్కుపోతారు. మీరంటే నేల మట్టుకుంటారు చూడు, వాడు నేల మట్టుకు నేల కిందకి నెడతాడు. స్థుతి కలుగును గాక. ఏం చేస్తారు? నేల కిందకి నెడతాడు. అందుకే జాగ్రత్త. దేవుని ఆత్మ అందరూ పొందుకునేది కాదు, అది కొందరు మాత్రమే అనుభవిస్తారు. చాలా సంఘాలు భ్రష్టత్వం గల కారణం ఏంటంటే ఈ మాటే సృష్టికర్త నోటి నుండి పలికిన మాట. చదువుదాం, చూడండి 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగరు గనక ఆయన్ను పొందనేరరు. ఆయన ఎరగరు, ఎరగనోళ్ళు పొందలేరు, ఎరిగిన వాళ్ళు పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరైతే పరిశుద్ధాత్మ ఉన్నది అని నమ్ముతారో, నాకు కావాలని తృష్ణ కలిగి ఉంటారో వారు ఆయన్ను పొందుకుంటారు. పరిశుద్ధాత్మ నాకెందుకు, ఆ గంతులు నాకెందుకు, ఆ భాషలు నాకెందుకు అనుకున్న వాళ్ళు వారు పొందలేరు, ఆయన్ని ఎరగలేరు. అనేక సంఘాల్లో ఇప్పుడు ఎరగలేక పరిశుద్ధాత్మ వాళ్ళ దెబ్బ తట్టుకోలేక వాళ్ళు కూడా ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏం ప్రాక్టీసు? భాషల ప్రాక్టీస్. తెలుసా? భాషల ప్రాక్టీస్. ఒక ఆయన పెడతాడు నెలకి, ఆ సంవత్సరానికి 40 రోజులు పెడతాడు పరిశుద్ధాత్మ కూడికని. అక్కడేం చేస్తాడు? దేశం మొత్తం భాషలే ప్రాక్టీస్. అది ఎట్లా అవుతుంది? భాషలు ప్రాక్టీస్తో వచ్చేవి కావు, దేవుడి శక్తితో వచ్చేవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రాక్టీస్ చేస్తే భాషలు రావమ్మా. అక్కడ ప్రాక్టీస్ చేస్తారు. రాజమండ్రిలో పెడతాడు ఆయన 40 రోజులు 50 రోజులు పెడతాడు. అంత ప్రాక్టీసే. రే ఏంది ఇది రా భాషలు మాట్లాడు, ప్రాక్టీస్. ఆడికి వెళ్ళినోడు చెప్పారు అంత ప్రాక్టీసేనంట. అమ్మా నాకైతే చాలా దుఃఖం వేసింది. అసలు పెడతాం ఎందుకు? వాళ్ళు ఆ సెమినార్లు పెడతాం ఎందుకు? ఆ బైబిల్ కాలేజీ 40-50 రోజులు పెడతాం ఎందుకు?
పొందకపోతే వాళ్ళని శుభ్రంగా వాళ్ళని టార్చర్ పెట్టి భాషలు మాట్లాడించి అనగా వారు ఇదే లాంగ్వేజ్ అని చెప్పి ఆ భాషలు రాసిచ్చి ఇదే పలుకని ప్రాక్టీస్ చేపించి మీరు అభిషేకం పొందుకున్నారని భయంకరమైన ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మేము అభిషేకం పొందుకున్నా అని చెప్పేసి వచ్చేసేసి ఆ ఊర్లో ఆ సంఘం కొరకు పనిచేస్తున్నారు. అంటే వాళ్ళు చూడు, ఆ సంఘం కోసం పని చేసుకోవటం కోసం తప్పుడు విధానాలతో పోతున్న టీవీ స్పీకర్లే, పెద్ద టీవీ స్పీకర్లు ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్తున్నారు. దేవుడు ప్రాక్టీస్తో ఏది రాదు, ప్రార్థన సాధనతోనే ఏదైనా వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రార్థనతోనే దేవుడు చిత్తం మనలో ఉంటే, నీవు ఆయన ప్రణాళికలో భూమి పునాది వేయబడక ముందు నీ పేరు ఆయన కవుల్లో రాసుకుంటే తప్ప నీవు పరిశుద్ధాత్మతో పొందలేవు. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడలేవు, ఆయన రాసుకోవాలి, అప్పుడే మనం దాన్ని పొందుకుంటాం. మరి మనం పొందుకుంటే అర్థం తెలుసా, మనలను ఆయన కవుల్లో రాసుకున్నాడు. చాలామంది అంటారు, అయ్యా నాకు ఈ భాషలో వద్దయ్యా, దరిద్రురాలు అవుతారు. ఏమవుతారు? దేవుని ఆత్మను తృణీకరించిన వారు శాపగ్రస్తులు అవుతారు. ఆ కొన్ని రోజులు పక్కన పెట్టి మళ్ళీ కొన్ని రోజులు తీసుకుందాం. ఏంటి నేను బ్యాంకులో సొమ్మా అమ్మా, కొన్ని రోజులు పక్కన పెట్టేసి ఇప్పుడు నాకు వద్దు తర్వాత రాంటి ఏదో సార్ దేవుని ఆత్మ రాదు, వెలుగుతూత ఆత్మ వస్తుంది. పక్కన పెట్టి దేవుని ఆత్మను తీసి పక్కన పెడితే సాతానాత్మ తప్ప ఈ ఆత్మ వచ్చింది. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచు. అందుకే సృష్టికర్త యేసుక్రీస్తు నోటి నుండి పలికిన మాట ఇది, లోకము ఆయనను ఎరగదు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇది ఎవరికిది? శిష్యులకి. కానీ లోకస్తుల పరిస్థితి ఏంటి? పై వచనం దాంట్లో కంటిన్యూ, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. పరిశుద్ధాత్మని ఎరగని వారికి పరిశుద్ధాత్మ రాదు. పరిశుద్ధాత్మ అంటే తృణీకరించిన వారి మీదకు దేవుని ఆత్మ రాదు. ఏ సంఘమైనా పరిశుద్ధాత్మను అవమానపరిచిన సంఘం, పరిశుద్ధాత్మను దూషించిన సంఘంలోనికి దేవుని ఆత్మ రాదు. ఒకవేళ భాషలు మాట్లాడితే అది సాతానే, వేరేది కాదిక, వేరేది కా. ఎందుకంటే ఇది నా తండ్రి పలికిన మాట. ఆయన బహు రోషగాడు. యేసయ్యలాగా కొట్టించుకోవటమో, ఊపించుకోవటమో, గుద్దించుకోవటమో, లేకపోతే కొడుతుంటే మౌనముగా ఉండే దేవుడు కాదైన. రోషగాడు. స్తుతి కలుగునగాక. బహు రోషగాడు. అందుకే ముందు రాయాలి ఆయన. ముందు ఆయన వస్తే మొత్తం పోయేవాళ్ళం. అందుకే ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. ప్రేమ కాబట్టి ముందు ప్రేమ వచ్చి పనిచేసింది. ఇప్పుడు ఎవరు వచ్చారు? పరిశుద్ధత వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. రేపు రాబోతుంది మహాశక్తితో. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మహాశక్తితో రాబోతున్నాడు తండ్రి. ఆ తండ్రిలో ఇక ఎన్నటికీ కృపా కనికరము చూడలేవు. దేవునికి మహిమ కలుగునగాక. కృపా కనికరము చూడని దేవుణ్ణి చూడబోతున్నాం. అందుకే సగవా జాగ్రత్త పడు, పరిశుద్ధాత్మ కొరకు వేగిరిపడు. దాని వస్తే దాన్ని జాగ్రత్త కాపాడుకో, దాన్ని వెట్టిగా పాడు చేసుకోవద్దు. చేతులారా దాన్ని తీసిపేసుకోవద్దు. వాళ్ళు ఏదనుకుంటున్నారమ్మో, వీళ్ళు ఏదనుకుంటున్నావు, ఎవరు అనుకుంటు నీకెందుకు? నీ తండ్రి ఏమనుకుంటున్నాడో చూసుకో. స్తుతి కలుగునగాక. నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న చెంచుల మధ్యకు వెళ్ళి వారికి సువార్త అందించడం జరుగుతుంది. ఎంతో ప్రయాసతో ఆ యొక్క ప్రాంతానికి రోడ్డు వసతులు లేనప్పటికీ ఎంతో ప్రయాసతో ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ అడవి ప్రాంతంలో ఉన్న ఆ యొక్క చెంచుల మధ్యకు వెళ్ళి సువార్త అందించడానికి మేము వెళుచున్నాం. దేవుడు చెప్పినట్లుగా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని చెప్పినట్టుగా సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను అందించుచున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇలా ఈ విధమైన ప్రాంతాలకు అనేకులు వెళ్ళటం కష్టం.
కానీ వీరికి కూడా మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ఈ చెంచుల మధ్యకు వెళ్ళి దేవుని సువార్తను అందిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా మాతో పాటు మీరు కూడా పాలుభాగస్తులు కావాలని కోరుచున్నాం. దేవుడు చెప్పినట్టుగా మీరు వెళ్ళకపోతే వెళ్ళేవారిని పంపించమని ప్రభు చెప్పినట్టుగా ఎవరు వెళ్ళలేని ఈ యొక్క భయంకరమైన అడవి ప్రాంతంలో నివసిస్తున్న చెంచుల మధ్యకు దేవుని సువార్తను మేము తీసుకెళ్తున్నాం. కనుక ఆ ప్రాంతాన్ని ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క విలేజ్ని మీరు దత్తత తీసుకొని దేవుని సువార్తకు ప్రకటించడానికి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క గ్రామాన్ని మీరు దత్తత తీసుకొని దేవుని సువార్త ఈ ప్రాంతంలో, ఈ గ్రామాల్లో, ఈ చెంచుల మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యకు మీరు సహకరించవలసిందిగా కోరుచున్నాం. సువార్త అందని అనేక గ్రామాలు ఈ విధంగా ఉన్నాయి. అటువంటి గ్రామాలకు మేము వెళుతున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిచర్యకు మీరు కూడా ఈ గ్రామాన్ని మీరు దత్తత తీసుకొని సువార్తీకరణకు సహకరించవలసిందిగా మిమ్మల్ని ప్రభు పేరిట కోరుచున్నాం. ఈ ప్రాంతాల్లో సేవ చేయడానికి సేవకులను పంపిస్తున్నాం. అనేక ప్రయాసలతో వారి సువార్తకు మేము వెళుతున్నాం. అక్కడికి వెళ్ళి వారికి సువార్త అందిస్తూ కొంత ఆర్థికంగాను, అదే రీతిగా కొంత వస్త్రాలుగాను, అదే రీతిగా ఆహార పదార్థాలు కూడా వారికి అందిస్తూ వారికి సువార్తను అందిస్తున్నాం. క్రీస్తుని గురించి వారికి తెలియచేస్తున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రయాసలో మీరు కూడా పాలుభాగస్తులై ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని సువార్తీకరణకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఎవరైనాను ఈ గ్రామాలను దత్తత తీసుకోవాలని ఆశ కలిగి ఉంటే దయచేసి ఈ నెంబర్లకు మీరు కాల్ చేయండి. మీకు వివరాలు తెలియచేయబడతాయి. దేవుని పని మీరు చేయండి. సువార్త అందని గ్రామాలకు సువార్త అందించండి. వెళ్ళే వారిని పంపించండి, సహకరించండి. దేవుని మిమ్మల్ని దీవించునుగాక. వివరాలకు మా ఫోన్ నెంబర్ 8106251809. మరి ఒకసారి 8106251809 ఈ నెంబర్లకు కాల్ చేయండి. ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న చెంచులకు దేవుని సువార్త అందించడం కొరకు ఒక మందిరమును దేవుని యొక్క మహాకృపను బట్టి ఓపెన్ చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న వారికి దేవుని సువార్త అందించడానికి దేవుడు ఒక శక్తి కొలది చిన్న మందిరమును వారి కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక దేవుని యొక్క మహాకృప వీరి మీద ఉండులాగిన వీరి కోసం ప్రార్థన చేయండి. నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న చెంచులకు ప్రభు మహాకృపను బట్టి ఆ ప్రాంతంలో ఒక చర్చి దేవుని యొక్క సన్నిధిలో అక్కడ ప్రతిష్ఠించడానికి కృప చూపినాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ ప్రాంతంలో నివసించిన వారందరికీ, ఆ సంఘంలో ఉన్న వారి చెంచులకి దేవుని మహాకృపను బట్టి వారందరికీ దోమ తెరలు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా కేవలం మీ ప్రార్థన, మీ సహకారం ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయని జ్ఞాపకం చేసుకోండి. మా దగ్గర డబ్బు ఉండి ఈ పరిచర్య చేయటం లేదు, కానీ దేవుని యొక్క మహాకృప మీ విశ్వాసం మీద ఆధారపడి ప్రభు తప్పక కార్యం చేసే నమ్మకంతో ఈ పరిచర్య అంతా ముందుకెళ్తున్నాం. కనుక మీ వంతుగా ఈ యొక్క పరిచర్యకు సహకారం అందించండి. నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న చెంచులకు ఈ విధంగా మందిరాలు కట్టి అక్కడ దైవజనులు పంపించి దేవుని సువార్తను అందిస్తున్నాం. కనుక మేము కూడా వెళుతున్నాం, దర్శిస్తున్నాం, దేవుని సువార్తను ప్రకటిస్తున్నాం, దైవజనులు పంపించి వారిని పోషిస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఈ యొక్క పరిచర్యలో పాలుభాగస్తులై దైవాశీర్వాదాలు పొందండి. దేవుని పని కొరకు ప్రయాసపడండి. దేవుడు మీ కుటుంబాలు దీవిస్తాడు. మీరు వెళ్ళకపోయినను వెళ్ళేవారు మేమున్నాం, మమ్మల్ని పంపించండి, దేవుని సువార్త అందిస్తాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వీడు చూచుచున్నది ఇది నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న లంబాడి తాండాల్లో మేము సువార్త అందించడానికి వెళ్ళాము. అక్కడ దేవుని మహాకృపను బట్టి మేము సువార్త అందించాం. వారి మధ్య కొంతసేపు గడపడానికి ప్రభు కృప చూపించాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో మందిరము లేవు. వారు ఆరాధన చేసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి మేము ఆ
గూడెమును దర్శించగా ఈ యొక్క తాండాన్ని దర్శించినప్పుడు వారెంతో సంతోషంగా మమ్మల్ని స్వీకరించారు. ఇక్కడికి ఎవరు రారయ్యా, మీరే వచ్చి మమ్మల్ని దర్శించారు, మాకు చాలా సంతోషంగా ఉంది అని ఆనందంతో వారెంతో పరవశించారు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ యొక్క తాండాలకు మేము దేవుని సువార్త అందించాము. అంతేకాకుండా కూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికంగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నది మారేడుమల్లిలో కట్టబోతున్న ప్రార్థన మందిరం, రబ్బుని ప్రార్థన మందిరం. అంతకుముందు ఇక్కడ పాకతో వేయబడి ఆరాధన జరుగుతూ ఉండేది. అయితే ఆ పాక అంతా కూడా తీసివేసి చక్కగా శుభ్రపరిచి మంచిగా విశాలమైన ప్రాంతంగా చేసి అక్కడున్న చెట్లు మొత్తం నరికివేసి ఆ ప్రాంతంలో ఇసుక మరియు కంకర కూడా తోలటం జరిగింది మందిర నిర్మాణ నిమిత్తమై. అదే రీతిగా పోస్టులు కూడా ఈ యొక్క ప్రాంతంలోనికి తీసుకొచ్చి మందిరంలో పెట్టిన మందిర ప్రాస్థలంలో పెట్టడం జరిగింది. అయితే ఇక పని ప్రారంభించాము. దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ మార్కింగ్లు చేస్తున్నాం. కొలతలు వేసి చక్కగా మంచిగా పోస్టులు నిలబెట్టడానికి అక్కడ పని జరుగుతున్నది. దీని నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతముగా ఈ యొక్క ప్రాంతంలో, ఈ మారేడుమిల్లి ప్రాంతంలో దేవుడు మంచిగా మందిరము కట్టడానికి కృప చూపులాగిన, ఏ ఆటంకములు కూడా ఇక్కడ లేకుండా దేవుడు సహకరించలాగిన, సహాయం చేయలాగిన మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎటువంటి సాతాను ప్రభావాలు పని చేయకుండా అంతా కూడా చక్కగా జరుగులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పని చేయవారికి మంచి జ్ఞానము ప్రభు ఇచ్చులాగిన, మంచిగా ప్రభు మందిరాన్ని భయముతోనూ భక్తితోనూ కట్టులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఇక మాకు కావలసినవి రేకులు కావాలి, అదే రీతిగా పైపులు కావాలి, బ్రిక్స్ కూడా అవసరమై ఉన్నది, సిమెంట్ కావాలి, ఇంకా కంకర కావాల్సి ఉన్నది, అదే రీతిగా ఇసుక కూడా కావాల్సి ఉన్నది. ఈ ప్రాంతంలోనికి మేము చేర్చి మందిర నిర్మాణం చేస్తున్నాం. కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ మందిరము అద్భుతంగా కట్టబడి దేవుని నామ మహిమకరంగా ఇక్కడ మందిరం కట్టబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారం అందించి దైవదేవులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ మందిరం కంప్లీట్ అయి ఆరాధన చేసి ఈ యొక్క అడవి ప్రాంత ప్రజలు దీంట్లో ప్రభుని కనపరచులాగిన ప్రార్థించండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడిని దీవించును కాక.